ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి ఈ మీనరాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు, భూములు కొనుగోలు చేస్తారు, కొంత గృహాలు రిపేర్ చేసుకుంటారు, కొత్త ఫ్లాట్లు కొనేటువంటి యోగం కూడా ఉంది. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల మాసంలో. ప్రతి పని శ్రద్ధగా చేయడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు, మంచి పేరు పొందుతారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీ తెలివితేటలను ఉపయోగించి ముందుకు సాగిస్తారు. పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి నడుచుకోండి, లేకుంటే కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు. కుటుంబంలో ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. బంగారము, వెండి మొదలైనటువంటి ఆభరణాలని కూడా కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు, వేధింపులు ఉంటాయి. మధ్యవర్తుల వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో మీకు అంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు. రాజకీయ నాయకులకు మీకు సీటు రావడం, విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. ప్రజల్ని ఆకట్టుకుంటారు. డబ్బు ఏ విధంగా ఖర్చు పెడతారంటే నీళ్ళలాగా. ఎన్నికలలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు ముందు నుంచే వేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అనుకునే వారికి కూడా వీసాలు వస్తాయి. తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా, ఆప్యాయతగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకునేటువంటి సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆలస్యంగా పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ వస్తాయి. అధికారుల వలన కొంత ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా లబ్ధీలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పొందుతారు. కొత్త కొత్త వ్యాపారాలను కూడా చేయడం జరుగుతుంది. అలాగే స్త్రీలు పరిశ్రమలని, చిన్న చిన్న పరిశ్రమలని ఏర్పరచుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కొన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. వాటి ద్వారా కొంత ఆర్థిక పరంగా కొంత ముందుకు సాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు అధికమైనటువంటి ఫలితాలని పొందడం కోసం శివుడికి ద్రాక్షారసంతో, పెరుగుతోటి అభిషేకం చేయండి. మీకున్న అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ముందుకు సాగుతారు. గోవుకు నువ్వులు తినిపించండి. శనివారంలో ఓం నమః శివాయ అనేటువంటి మంత్ర జపాన్ని 108 సార్లు ఉదయం ప్రదోషకాలంలో ఉదయం 2 చోట్ల చేయండి. తప్పకుండా ఆరోగ్యం, ఆయుష్, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.